హాయ్ ఓనరమ్మా, ఏం చేస్తున్నారు ఇవాళ? బొబ్బరి పప్పు గారెలు. అంటే బొబ్బరి పప్పుతో కూడా గారెలు చేస్తారా? గారెలు చేయొచ్చు. ఈ గారెలు 5 hours 5 గంటలు నానబెట్టుకున్నాం. బొబ్బరి పప్పు పప్పు మీకు నల్ల పప్పు బాగానే దొరికింది ఎక్కడో. ఇది పొట్టుతో వేసుకోవాలి. పొట్టుతో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఓకే, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఇట్లా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం అంత పసుపు వేసుకోవాలి. పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ బొబ్బరి పప్పు గ్రైండర్లో వేసుకోవాలి. అంటే మిక్సీలో పట్టుకోకూడదా? పట్టుకోవచ్చు, పట్టుకుంటే అంత మంచిగా అనిపించదు. నాకు గ్రైండర్ ఉంది కాబట్టి అంటే ఆప్షనబుల్ అంటారు. అంతే. గ్రైండర్లో వేసి కొంచెం కచ్చా పిచ్చగా వేసుకోవాలి. కొంచెం అంత పప్పు ఉంచుకొని లాస్ట్కి వేసుకుంటే టేస్ట్ బాగుంది. లాస్ట్కి వచ్చింది, నలిగింది కొంచెం అంతా. లాస్ట్కి పప్పు వేసుకోవాలి. అట్లా వేసుకుంటే ఏమైతుంది అన్నట్టు? కొంచెం ఇట్లా పప్పు లాగా ఉండి మనం నవ్వులుతుంటే టేస్ట్ బాగుంటుంది. క్రిస్పీగా ఉంటాయి. బాగా మెత్తగా వేసుకోవద్దు, కొంచెం ఇట్లా ఉండాలి. కొంచెం పప్పు లాగా కొంచెం ఉంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కలిపినట్టేనా? ఇంకా అన్నీ కలిపేసిన ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క పొడి, ఇగో అల్లం, పచ్చిమిరపకాయలు పేస్ట్, ఇవి కొత్తిమీర మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే ఎంత వేసుకుంటే అంత టేస్ట్. ఇవన్నీ కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. అన్నీ కలిపినాక ఇట్లా క్లాత్ మీద వేసుకోవాలి. ఇట్లా క్లాత్ మీద ఇష్టం, కవర్ మీద చేసుకోవచ్చు, ఇలా క్లాత్ మీద చేసుకోవచ్చు. వేసుకోవాలి వడలే, కాకపోతే బొబ్బరి పప్పుతో ఇట్లా కొంచెం కచ్చా పిచ్చిగా మిక్సీ గ్రైండర్ వేసుకొని మిక్సీ కూడా వేసుకోవచ్చు. గ్రైండర్ అందరికీ ఉండవు కదా, మిక్సీ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇట్లా వేసుకోవాలి. అన్నీ ఇలాగనే వేసుకోవాలి. గారెలకి ఓలు పెట్టితేనే గారెలు, ఓలు పెట్టకపోతే గారెలు కావు కదా. అట్లా టర్న్ చేసుకోవాలి. చిన్నగా ఇలా చేసుకోవాలి. ఎర్రగా ఎగనియాలి. కొంచెం ఎర్రగా ఎగితేనే అవి క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. అయిపోయినాయి గారెలు. ఇట్లా గోల్డ్ కలర్లో రావాలి గారెలు. వస్తే వాళ్ళు బాగుంటుంది తినటానికి క్రిస్పీగా. టిష్యూ పేపర్ కావాలంటే ఇట్లా టిష్యూ పేపర్లో వేసుకోవచ్చు. ఆయిల్ పీల్చేసుకుంటేనే మంచిది. ఆయిల్ పీల్చుకుంటుంది. ఇట్లా తీసి టిష్యూ పేపర్లో వేసుకోవచ్చు. ఇట్లానే మళ్ళీ మిగిలిన పిండి కూడా ఇట్లానే వేసుకోవాలి. బొబ్బర గారెలు రెడీ.
టేస్ట్ చూడటానికి. బరగాలు రెడీ. ఓకే, మీరు కూడా ఇలాగనే చేసి టేస్ట్ చూడండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చేస్తాం.